ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి దీక్షామాల స్త్రీలు ధరించవచ్చా? ఇది మంచి ప్రశ్న అండి. 10 సంవత్సరాల లోపు ఉన్న కన్యా స్త్రీలు, 55 సంవత్సరాల తర్వాత ఋతుచక్రం ఆగినటువంటి స్త్రీలు తప్పకుండా దీక్ష తీసుకొని ఎంతో మంది శబరిమలకి వెళ్ళారు. ఏమండి ఈ మధ్యకాలంలో వాళ్ళు వెళ్ళకూడదా అంటే వెళ్ళకూడదని కాదండి. అక్కడ వీళ్ళకి ఋతుచక్రం వస్తుంది కాబట్టి వీళ్ళందరూ బ్రహ్మచర్య దీక్షతో ఉంటారు కాబట్టి అక్కడ ఘోర కీకారణ్యం కాబట్టి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి అక్కడ వసతులు ఉండదు. ఒకవేళ ఈ డిక్లైన్ అంటారు చూసారా, ఇలా ఇంక్లైన్ నడిచేటప్పుడు ఎత్తుగా ఉన్నటువంటి శిఖరం ద్వారా ఉంటే ఆడవాళ్ళ శరీరం అలసిపోయి వాళ్ళకి తెలియకుండానే ఋతుచక్రం వచ్చేయడంతో సుమారుగా రక్తస్రావంతో 20 కిలోమీటర్ దూరం వరకు వన్యమృగాలకి ఆ స్మెల్ అనేది వచ్చేసి అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. దిస్ ఇస్ జనరల్ ఇష్యూ. ఈ వెళ్ళకపోవడానికి కారణం ఏమంటే అందరూ అయ్యప్పుడు దీక్షలో బ్రహ్మచర్యలో ఉంటారు కాబట్టి స్త్రీలు ఆ యవ్వన స్త్రీలు వెళ్ళడం వల్ల అక్కడ దీక్ష భంగం కనబడే అవకాశాలు కనుంటాయి. అక్కడ వసతులు లేవు కాబట్టి వెళ్ళకూడదన్నారు. కానీ 10 సంవత్సరాల లోపు చిన్నపిల్లలు, 55 సంవత్సరాల పైన ఉన్నటువంటి అమ్మలందరూ కూడాను 101% శబరిమలకి వెళ్ళవచ్చు. ఏమండి అక్కడికి వెళ్ళొద్దన్నారు కానీ మీ పరిసర ప్రాంతాల్లో అయ్యప్ప స్వామి ఏమన్నారు? అమ్మా 10 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు, 55 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు నా దగ్గరికి రండి, కానీ నేను ఈ యుక్త వయసులో ఉన్నటువంటి మీకోసం మీ ఊరిలో, మీ పక్కన, మీ గల్లీలో, మండలంలో, ఊరులో, విలేజ్లోనూ అయ్యప్ప స్వామి దేవాలయంగా నేను అక్కడ కొలువై ఉన్నాను, మీరు ఇక్కడ వచ్చి మొక్కుకోండి, సేవ చేసుకోండి అని చెప్పి అయ్యప్ప స్వామి వారు స్వయంగా ఆడవాళ్ళ కోసమే శబరిమల వదిలి ప్రతి ఊరిలోనూ విగ్రహంగా కొలువై ఉన్నారు. శరణమయ్యప్ప. గురుగారు ఈ దీక్ష ఎన్ని రోజులు తీసుకోవాలి? కొంతమంది మండలం అంటారు, అర్ధమండలం అంటారు, కాల్ మండలం అంటారు, ఇలా ఉంటే వేసుకోవచ్చా? మంచి ప్రశ్న. మనం అందరం కూడా ఒక తల్లి గర్భంలో 9 నెలలు ఉండి బయటికి వస్తాం. వచ్చిన తర్వాతనే సంపూర్ణంగా బాబు బాగున్నాడు, పాప బాగున్నాడు అంటారు. వాళ్ళు 7 నెలల్లో, 5 నెలల్లో, 4 నెలల్లో వస్తే ఏమంటారు? ప్రీమెచ్యూర్డ్ బేబీగా ఉంటాం. వాళ్ళ జీవితం కూడా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అందులోనూ ఆ పావనమైనటువంటి 18 ఎక్కాలి అని అంటే ఒక మండలకాల బ్రహ్మచర్య దీక్ష ఉండి ఆ దీక్ష అయిన నెక్స్ట్ డేనే ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్ళాలని శాస్త్ర ప్రమాణం ఉంది. ఖచ్చితంగా మండల కాలమే ఉండాలి. అర్ధ మండలం, కాల్ మండలం ఇవన్నీ వేస్తే ఉపయోగమే లేదు. అలా వెళ్ళి స్వామివారి క్షేత్రాన్ని ఇబ్బంది పెట్టకండి. దానివల్ల మీ కుటుంబంలో ఏ సమస్యలు వచ్చినా అది మళ్ళీ మీకే అది ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అలా అంతా కాకుండా స్వామివారు శిక్షించేవారు కాదు. స్వామివారి ముందర 18 ఉన్నారు చూసారా, వాళ్ళు స్వామివారి దగ్గర వరం పొందారట. 41 రోజుల వ్రతం లేని వారు ఎవరు మా పైన కాలు మోపినా వారు శిక్షింపబడతారు, మాకు వరం ఇవ్వండి. 18 వరాలు పొందాయి కాబట్టి ఆ శిక్ష మీకు కొడకూడదనే మండల కాలం వేసుకోండి. లేదా దీక్ష తీసుకోవడం కుదరలేదా సివిల్లో వెళ్ళిరండి. శరణమయ్యప్ప. దీక్షాకాలంలో వివాహాది శుభకార్యాలకు వెళ్ళవచ్చా? ఏమండి వాస్తవానికి వెళ్ళకూడదండి. కారణం ఏమంటే అక్కడ చాలామంది అన్ని రకాలుగా ఉంటారు, అన్ని ఇబ్బందులు ఉంటాయి. కొన్ని చెప్పవలసిన ఇబ్బందులు ఉంటాయి, కొన్ని చెప్పకూడని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి బ్రహ్మచారి కదా, అక్కడ కళ్యాణంకి పోవడం, రకరకాల ఫొటోస్ తిరుగుతారు, అందరూ తిరుగుతారు, భోజనాలు అవి ఇవి ముట్టుకుంటారు. మనం దీక్షలో 40 రోజులు శుద్ధవృత్తంగా ఉంటాం కాబట్టి ఏదో రకంగా వచ్చి ముట్టుకుంటారు, ఫోటోగ్రాఫర్ వస్తుంటారు, ఆ దంపతులు ముట్టుకుంటారు, వాళ్ళు ముట్టుకుంటారు, అన్ని డిస్టర్బెన్స్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఇంటికి వెళ్ళి సత్యనారాయణ వ్రతమో ఏదో ఒకటి చేస్తారు కదా, ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించండి. శరణమయ్యప్ప.